మేము ఫాలో చేస్తున్నాము వెనకాల ఉంటున్నాం వెనకాలనే ఉంటాం విడుదల కావడం జరిగింది గుంటూరు సబ్ జైలు నుంచి 13వ తారీఖున సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే శుక్రవారం సాయంత్రం లేట్ అవటం వల్ల శని ఆదివారాలు సెలవు దినాలు అవటం వల్ల ఈరోజు ఆయన సబ్ జైలు నుంచి రిలీజ్ కావటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు. 6వ తారీఖున కొమ్మినేని లైవ్ డిబేట్లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకు 8వ తారీఖున కేసు బుక్ చేశారు. తుళ్ళూరు పోలీసులు కేసు బుక్ చేశారు. ఎంత విచిత్రమైన కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా దానిలో పెట్టి ఆయన్ని 9వ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసి 10వ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ 2 మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అనేకమైన టీవీ ఛానల్స్లో ఆయన ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి, చాలా పాపులర్ వ్యక్తి. ఒక భాష మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు. ఎన్టీవీలో పనిచేసేటప్పుడు ఆయన ఎన్టీవీ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీవీ నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి, అప్పుడు కేసు పెట్టి, అన్యాయమైన కేసు పెట్టి, అన్యాయమైన సెక్షన్లు పెట్టి, నిజంగా 10వ తారీఖు నుంచి అంటే 9వ తారీఖు కింద లెక్క, 9వ తారీఖు నుంచి 6వ తారీఖు వారం రోజుల పాటు